అందరికీ దిస్ ఇస్ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే మా విలేజ్లో బోనాల ఫెస్టివల్. సో మేము ఎలా జరుపుకున్నాం ఏంటి అనేది మీకు చూపిస్తా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మేమైతే బోనం తయారు చేయడానికి మట్టి కుండని యూజ్ చేస్తాం. ఈ కుండను అయితే కుమ్మరి వాళ్ళు అయితే ఇంటింటికి తిరిగి ఈ కుండను మాకైతే ఇస్తారు. మా ఇంటి దగ్గర ఉన్న అమ్మమ్మనైతే మాకు వచ్చి ఇట్లా ఇచ్చి కావాల్సిన వస్తువులు అయితే తను తీసుకొని వెళ్తుంది అన్నమాట. ఫస్ట్ అయితే ఇక్కడ మా మమ్మీ నైవేద్యం వండింది. నైవేద్యం అయితే ఆ కుండలోనే ఉంది. ఆ కుండ బయట మేమైతే అలంకరణ చేస్తున్నాం. మా చెల్లె అలంకరిస్తుంది అమ్మవారిని. ఇంకో కూడా మరి బొట్లు ఎట్లరా చుట్టూ బొట్లు పెట్టొచ్చా? ఇక్కడ మా మమ్మీ మా చెల్లెని అడుగుతుంది. అంటే ప్రతిసారి మా మమ్మీ నార్మల్గా బొట్లు పెట్టడం అవన్నీ చేసేది. ఇట్లా కళ్ళు గీసి అమ్మవారిని ఇట్లా ప్రిపేర్ చేయడం అవన్నీ అయితే ఏం చేయలేదు. పాప మా మమ్మీ చాలా ఇన్నోసెంట్, అవన్నీ చేయడం రాదు తనకి. సో ఇక్కడ మా చెల్లె వేస్తుంది. మా మమ్మ అడుగుతుంది దాని తర్వాత కుంకుమ పెట్టొచ్చు కదా దీనికి అని చెప్పి. అండ్ ఇక్కడ బోనం పైన సింబల్స్ అన్నీ వేసేసిన తర్వాత యాక్చువల్గా ఈ ఓం పక్కన గుర్తు అది తప్పుగా గీసిరు. అదైతే నాకు కూడా తెలీదు, మా ఫ్రెండ్ చెప్పింది నాకు, ఇది తప్పు గీసిరు ఇట్లా గీయొద్దు అని చెప్పి. అవును, మీకు ఏమన్నా తెలుసా ఆ గుర్తు అట్లా ఎందుకు గీయొద్దు నాకు కామెంట్ చేసి చెప్పండి, నాకైతే తెలీదు. ఇంకా అమ్మవారి కుండనైతే మేము ఇలా అలంకరించుకున్నాం. ఆ తర్వాత కాటుకైతే పెడుతుంది మా మమ్మీ. ఇంకా బోనం అయితే తీసుకెళ్లి పూజ గదిలో పెట్టి కాసేపు అయిన తర్వాత ఇక డప్పుల దరుగుతోటి అయితే మేము బోనంని తీసుకెళ్తున్నాం. అందరు ఇంకా డప్పుల దరుగుతోటి అయితే అమ్మవారిని అయితే బయటికి తీసుకొచ్చినాం. ఇక నా ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు అర్థమవుతుంది నాకు ఎంత భయమైందో. నేనైతే ఫస్ట్ టైం బోనం ఎత్తుకున్నా. ఈసారి ఎట్లా చేసినా నాతోటి బోనం ఎత్తియాలని మా అమ్మ గట్టే ఫిక్స్ అయింది. అందుకనే ఇక నాతోటే ఎత్తిపించింది బోనం. అయితే మాకైతే టెంపుల్ కొంచెం దూరం ఉంటుంది. విలేజ్లో టెంపుల్ ఊరి చివరకు ఉంటే మా ఇల్లేమో ఈ చివరికి ఉంటుంది. ఒక చివరికి టెంపుల్ ఉంటే ఇంకొక చివరికి మా ఇల్లు ఉంటుంది. సో కొంచెం దూరం ఉంటుంది నడిచి వెళ్ళడానికి. నాకైతే ఫస్ట్ టైం ఎత్తుకున్నప్పుడు చాలా భయమైంది, కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలవాటు అయిపోయింది. నార్మల్గా వెళ్ళిన ఇక్కడ ఊరు మొత్తం కలిసి అయితే పోరు, ఎందుకంటే టెంపుల్ చాలా చిన్నగా ఉంటుంది. సో అందరం ఒకటేసారి వెళ్ళినాం అనుకో అక్కడ ఇరకటంగా ఉంటుంది, ప్లస్ దర్శనం చేసుకోవడానికి ఈజీగా ఉండదు. సో బ్యాచ్ వైజ్గా వెళ్తారు, ఒక్కొక్క బ్యాచ్ని ఒక్కొక్కసారి తీసుకెళ్తారు అన్నమాట. మా ఊరు చాలా పెద్దది, మా మండల్లోనే మా విలేజే చాలా పెద్ద విలేజ్. సో టెంపుల్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల విలేజ్ మొత్తం ఒకటేసారి వెళ్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఇట్లా వెళ్తాం. వీళ్ళైతే అమ్మవారికి బోనం సమర్పించి రిటర్న్ కూడా వచ్చేస్తున్నారు. అంటే బ్యాచ్ వైజ్గా వెళ్తారని చెప్పిన కదా, ఇది ఒక బ్యాచ్, మాదొక బ్యాచ్, ఇంకా చాలా బ్యాచెస్ ఉంటాయి. సో ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కసారి వస్తుంది అన్నమాట. ఇంకా మీకు బోనాల ఫెస్టివల్ ఎందుకు జరుపుకుంటారు అనేది చెప్తాను కదా. అయితే గ్రామ దేవతలకు పెట్టే నైవేద్యాన్ని మనం బోనం అంటాం. బోనం అంటే భోజనం అని అర్థం. ఈ భోజనాన్ని గ్రామ దేవతలు అని చెప్పిన కదా, ఎల్లమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, మహంకాళి ఇలాంటి పేర్లతో పిలువబడే అమ్మవార్లకైతే మనం నైవేద్యంగా పెట్టే ప్రసాదాన్నే బోనం అని పిలుస్తాం. ఇక్కడ ఈ అమ్మవార్లందరినీ అయితే మనం పార్వతీదేవి స్వరూపంగా కొలుస్తాం. ఎందుకంటే ఆషాఢ మాసంలో అమ్మవారు అయితే మన ఇంట్లో బోనం తయారు చేస్తున్నాం కాబట్టి మన ఇంటి ఆడపడుచుగా అమ్మవారిని అయితే మనం కొలుస్తాం అన్నమాట. పుట్టింటికి కూతురు వచ్చినప్పుడు మనం అయితే ఎంత ప్రేమగా చూసుకుంటామో అట్లనే ఆషాఢ మాసంలో అమ్మవారిని కూడా ఆమెకి ఇష్టమైనటువంటి ఆ నైవేద్యం సమర్పించడం, ఆమెకి ఇష్టమైనట్టు అలంకరించడం, చీర సార అవన్నీ పెట్టడం జరుగుతుంది. అసలు ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు జరుపుకుంటామో తెలుసా? ఆషాఢ మాసంలో అంటే వర్షాకాలం స్టార్టింగ్లో మనకి వర్షాలు ఎక్కువ పడడం వల్ల బ్యాక్టీరియా చాలా గ్రోత్ అవుతుంది. ఆ గ్రోత్ అయిన బ్యాక్టీరియా వల్ల మనకి రోగాలు చాలా వస్తాయి. ఆ డిసీజ్లు అన్నిటి నుంచి కాపాడమని చెప్పడానికే మనం అమ్మవారిని పూజించుతాం. అండ్ ఇంకోటి ఏంటంటే వర్షాలు పడాలి, మంచి పడాలి, ఆ పంటలు మంచిగా వండాలి అని చెప్పి మనమైతే అమ్మవారిని కొలుస్తాం. ఇక్కడ హిస్టరీ చూసుకున్నట్లయితే 1913లో హైదరాబాద్లో అంటే ఉజ్జయినిలో ప్లేగు వ్యాధి చాలా వచ్చింది. దానివల్ల ప్రజలు చాలా అనారోగ్యంతో ఉండడం వల్ల ఒక మిలిటరీ అతను ఏం చేసిండంటే ఉజ్జయిని వేయండు.
అక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఏం మొక్కుకున్నాడంటే, అమ్మ ఈ డిసీజ్ నుంచి మా ప్రాంతాన్ని నువ్వే కాపాడమ్మా అని విగ్రహం మేము ప్రతిష్టాపించుకుంటాం అని చెప్పి ఆ మిలిటరీ అతను మొక్కుకున్నాడట. ఇంకా ఆయన మొక్కుకోవడం వల్ల ఆ డిసీజ్ అయితే కంట్రోల్లోకి రావడం వల్ల ఆయన తిరిగి హైదరాబాద్కి వచ్చి మన టెంపుల్ని నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత ఇక ప్రతి సంవత్సరం అదే కంటిన్యూ అవ్వకుండా వచ్చింది. అందుకనే మనం ప్రతి సంవత్సరం లస్కర్ బోనాలు అయితే జరుపుకుంటున్నాం. నాకు తెలిసినంత వరకు అయితే నేను మీతో షేర్ చేసుకున్నా. దీంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఐఎమ్ వెరీ సారీ. నాకు తెలిసింది మాత్రమే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. నేను ఇంకా ఏమేమి మిస్ చేసినో అవన్నీ నా కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకున్నట్లు ఉంటుంది. మేము ఇంకా అమ్మవారికి బోనాలు సమర్పించి బయటకి అయితే వచ్చేసినాం. ఇక్కడ మా చెల్లి మా మమ్మీకి బొట్టు పెడుతుంది. ఇంకా బయటకు అయితే వచ్చేసి అమ్మవారి కోసం తీసుకొచ్చిన కోడి పుంజు దీన్ని అయితే మేము బలిస్తాం. అబ్బాచి బలిస్తున్నారా పాపం కదా అది ఇది అని చెప్పకండి, ఇదైతే ఆచారం. బాబాయ్ చాలు కానీ ఇక్కడ ఆవిడ చూసారా ఎంత డేర్గా డప్పులు కొట్టుకుంటూ తీసుకెళ్తుందో. ఆడవాళ్ళు దేంట్లో తక్కువ కదంటే ఇదేనేమో నిదర్శనం. ఆంటీని చూసినాక నాకు అయితే మస్తు ప్రౌడ్ ఫీలింగ్ అనిపించింది. ఏంది డప్పు కొట్టడం కూడా గొప్పనేనా అంటే గొప్పనే, ఎందుకంటే ఆమె ఒక అమ్మాయి, ఆ అమ్మాయి అయ్యుండి కూడా డప్పు కొట్టిందంటే నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. ఆమె అలా డప్పు కొట్టడంలో నా ఒపీనియన్ అయితే ఇది. మీ ఒపీనియన్ ఏంటో నా కామెంట్లో చెప్పండి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం. మిగతా అందరు ఎవరంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మేము ముచ్చట్లు పెట్టి ఫొటోస్ దిగి అన్నీ చేసేసరికి మాకైతే ఇట్లా లేట్ అయిపోయింది. సో అమ్మ వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు, మేమైతే వెనుకొస్తున్నాం. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు దారిలో తీసుకున్న వీడియోస్ ఇవి. సో ఫైనల్లీ బోనం సమర్పించేసాం. గోయింగ్ టు హోమ్. ఓకే బ్రో, బాయ్ బాయ్ బాయ్. ఇదైతే బొడ్రాయి అమ్మవారు. ఊరి మధ్యలో ఉండి ఊరిని కాపాడే దేవతనే బొడ్రాయి అమ్మవారు అంటాం. ఇంకా మేము అలా సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటే ఇంటికి వచ్చేసరికి టైం చాలా అయిపోయింది. టైం వచ్చేసి 6 అవుతుందేమో. ఇంటికి వచ్చి మేము వేసిన వేషాలు అన్నీ కాదు, ఇక్కడ నేను రీల్స్ కోసం అని చెప్పి ఇంత ఫోజ్ కొడుతున్నా, అమ్మవారి కోసం అయితే కాదు. ఇదైతే సపరేట్గా నేను తీసుకున్న రీల్ అంతే. ఇంకా రీల్స్ తీసుకున్న తర్వాత మేమైతే తినేసినాం. ఇంకా తెలంగాణలో వంటలు ఎలా ఉంటాయో మీకు తెలుసు కదా. మేమైతే ఫైనల్లీ దర్శనం చేసుకొని అమ్మవారికి మొక్కు సమర్పించి ఇంటికైతే వచ్చేసినాం. ఇది గాయస్ మా బోనాల వ్లాగ్. అయితే మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.